మెదక్ జిల్లా రామాయపేట పట్టణంలో మహంకాళి దేవాలయం ఉత్సవాల భాగంగా పట్టణంలోని రామాయపేటలో గల మహంకాళి దేవతా మందిరంలో ఏకదశ రుద్రాభిషేకం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అభిషేకం జరగ్గా భక్తులు భక్తి శ్రద్ధలతో తిలకించారు. అనంతరం భక్తులు అమ్మవారిని అభిషేకం చేసి స్వామివారిని దర్శించుకుని పరవశించిపోయారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, వివిధ గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒక్క సెకండ్ మీరు ఏ ఛానల్ తీసుకొని వస్తారు? నేను ఛానల్కి సప్లై చేస్తాను, చేస్తాను. మీ ఆలయానికి చేయొద్దా? చేద్దాం. ఒక్క సెకండ్ ఇప్పుడే వస్తా. అయిపోయిన వాళ్ళు ఇటు రండి. ఇంత ప్రసాదం తీసుకున్న వాళ్ళు ఇటు రండి. సీతం కాదు, ఈయన ఓంగని महाकालकटाक्ष विषावन्तु ఫ్యాన్ అంటే బంద్ చేసి గుడిలో పొద్దుటి నుంచి పూజలు జరుగుతున్నాయి. ప్రత్యేక ప్రసాదాలు, అమ్మవారి బోనాలు, ఉత్సవాలు జరుగుతాయి. ఈ అవకాశం ఈరోజు ఆషాఢ మాసం బోనాలు, మాంకలమ్మ టెంపుల్కి బోనాలు ఉదయం నుండి పూజలు అవుతున్నాయి. బోనాలు వస్తాయి.
భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. నేను చెప్పినట్టు చెప్పు, నేను రికార్డ్ చేస్తే కట్ చేసుకుంటుంటా. నేను చెప్పినట్టు చెప్పు. ఆషాఢ మాసం సందర్భంగా రామాయంపేట పట్టణంలోని మహంకాళి దేవాలయంలో బోనాల కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు కూడా సమృద్ధిగా కురవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ రామాయంపేట పట్టణం అంతా అమ్మవార్లకు బోనాలను మరి వీరి అందరూ కూడా సమర్పించి మరి రామాయంపేట రక్షణకు అందరు కట్టుబడి ఉన్నారు. కాబట్టి మరి వారందరూ కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం బోనాల కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించి మరి ఒక నెల రోజుల పాటు మంచి కార్యక్రమాలు చేపడుతూ భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. మరి అదే కోవలో మొన్ననే మరి కొత్తగా మహంకాళి టెంపుల్ కూడా మరి పాలకవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు కూడా చక్కగా మంచి సౌకర్యాలు కల్పిస్తూ మరి బ్రహ్మాండంగా మరి ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ టెంపుల్కు మరి గౌరవ ఎమ్మెల్యే రోహిత్ రావు గారి సహకారంతో మరి మరింత అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్.